ప్రేమ్, ఇది 4గోసారి అప్పు తీసుకోవడం. ఇలా అయితే ఎలా చెప్పు? అప్పు తీసుకోవాలంటే భయం, కానీ తీసుకుంటే కానీ తీరనవసరం. వీటన్నిటి మధ్యలో నలిపేదన్న నా జీవితం. పర్లేదు కానీ కొంచెం చూసుకో. అవును, ఈ జాబ్ సంగతి ఏమైంది? హైదరాబాద్లో పోరి దొరికినంత ఈజీ కాదన్న జాబ్ దొరకడం. నేను ట్రై చేస్తున్నా. సర్లేరా, నీకు మంచి రోజులు వస్తాయి. వచ్చేదైతే నైట్ టైం రమ్మని చెప్పన్నా, ఫ్రీగా ఉంటాను. సరే, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, తర్వాత కలుద్దాం. సరే అన్న. ఇంకెన్ని రోజులు ఇలా అప్పులతో బతకాలేంటో, మధ్యలో దీని ఫోన్ ఏంటో. హలో, ఎక్కడున్నావు మావా? ఇది రెస్పెక్ట్తో పిలుస్తుందో తెలీదు, ప్రేమతో పిలుస్తుందో తెలీదు. చెప్పే. సరే వస్తున్నా, ఆగు. వస్తున్నావా? వద్దొద్దు, నేనే వస్తున్నా, ఆగు. ఏ అక్కడ ఎవరైనా అమ్మాయితో పులిహోర కలుపుతున్నావా? లేదులే, బాయ్. నీట్ గా రెడీ అవ్వచ్చు కదా. ఈ టీషర్ట్ ఏంటి, షార్ట్ ఏంటి? గల్లీ సాలేగా లెక్కున్నావు. ఈ గల్లీ సాలేగానే చేసింది, మర్చిపోయావేమో. అయినా నాకు జాబ్ రాక, మనీ లేక నేను ఏడుస్తుంటే మధ్యలో ఏంటే ఇది నాకు? ఎందుకు చెప్పు, ఏంటి మ్యాటర్? సరే ఒకసారి కళ్ళు మూసుకో. ఏ కొంపతీసి ముద్దు పెడతావా? చంప పగులుతుంది. ఏ నిన్న చేసిన సరిపోలేదా? ముద్దు కావాలంట. అంత సీన్ నీకు లేదు కానీ ఫస్ట్ కళ్ళు మూయ్. ఒకసారి నీ మొబైల్ చెక్ చేసుకో. దానికి ఎందుకే కళ్ళు మూసుకోమన్నావు? ఏయ్ ఏంటే, డబ్బులు ఎందుకు పంపించావు? నాకు ఇవన్నీ వద్దని చెప్పాను కదా. అయినా నీ దగ్గర మనీ తీసుకునేంత దిగజారిపోలేదు నేను. నాకు డౌట్, ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? షూట్ ఒకటి ఓకే అయింది, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు, ఇంకొంచెం నా పాకెట్ మనీ. నువ్వు కూడా నేను దేనికి పనికిరా అని చెప్పి డిసైడ్ చేస్తావు కదా, అందుకే మనీ ఇస్తున్నా. అరే అలా కాదురా, అవసరానికి మనీ లేకపోతే ఎంత కష్టపడతారో నాకు తెలుసు. పోనీ అప్పులాగా తీసుకో, జాబ్ రాగానే ఇచ్చేయి. జాబ్ రానట్టు జీవితం ఇంతే, మనసుకి మనకి మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. అరే నువ్వు జాబ్ కాకుండా రైటర్గా ట్రై చేయరా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఖర్చు పెట్టడానికే డబ్బులు కావాలి, సలహాలు సూచనలకి ఏముంది, ఫ్రీయేగా. హలో, చేస్తూ ఉంటాను. అయినా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి, నేను పోవాలి. నువ్వు జాబ్ కొట్టొస్తే నీకొక సర్ప్రైజ్ ఇస్తా. ఇంతకేంటో చెప్పు, అప్పుడు చెప్తా సర్ప్రైజా కాదని. బంపర్ ఆఫర్. బంపర్ ఆఫరా? అయితే ఓకే. అయినా ప్రతి అమ్మాయి వెనకాల బక్క చికెన్ బబ్బులే కూడా ఉంటాడు కదా. చా, అదొక్క బ్యాటరీలో లొంగిపోతాను నేను. సర్లే, ఇంకేం చేస్తాం, కంటిన్యూ అయిపోతాం. పద, నాకు లేట్ అవుతుంది. చూస్తారా చాల్సరా ఏదో ఒకటి. సారీ అమ్మా, ఇక్కడ నీకు జాబ్ లేదు, యువర్ రిజెక్టెడ్. ఎక్స్పీరియన్స్ లేదు, మార్క్స్ లేవు, ఏ కాన్ఫిడెన్స్ నువ్వు జాబ్ చేయడానికి వచ్చావు? నాకు తెలుసు సార్, తెలుసు.
ఇక్కడ జాబ్ చేయాలంటే క్వాలిఫికేషన్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలని అవి నా దగ్గర ఎలా లేవు సార్. ఓకే నాకు తెలుసు సార్, మీరు నాకు రిజెక్టెడ్గా చెప్తారు. థ్యాంక్ యూ సార్ ఫర్ చాయ్. ఓకే సార్, బాయ్. ఇంకెన్ని డేస్ మనం ఇలా బతకాలి? ఇంకా ఈ మూవీస్ నా వల్ల కావట్లేదురా. రాసే డైలాగులు, వేసే వేషాలు, ఇలా ఎన్ని ఆఫీసులను తిరగాలరా. నాకు ఊరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మామ. రే అలా ఏం అవ్వదురా. ఇంక ఇలానే ఉంటే ఏ ఫుడ్ డెలివరీస్ అన్న గడిపేస్తాం, కానీ ఏదో సాధించేద్దామని చెప్పి రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు వెళ్తారా? హలో, ఎస్ చెప్పండి. ఓ థ్యాంక్ యూ మేడం, ఐ విల్ కాల్ యూ టుమారో. ఓ షూర్ మేడం, నేను ఎప్పుడైనా రెడీ మేడం. డన్, థ్యాంక్ యూ మేడం. ఎవర్రా మామ కాల్? మావా నేను రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాను రా. ఈ అమ్మ బీటెక్ బ్యాక్లాగ్ క్లియర్ చేసినప్పుడు కూడా ఇంత ఆనందం లేదురా. ఈ జాబ్ వస్తే చాలు మావా, ఈ ఆనంద సమయంలో మందే దంపరా. ఏరా రేపు వెళ్ళడానికి ఖర్చులకి పెట్రోల్కి పైసలు ఉన్నాయా? లేవురా. ఎందుకు కావాలంట మంది కదా మామ? ఆఫీస్ బాగుందిరా కదా, సెట్ అయితే అదే హ్యాపీ. ఆల్ ద బెస్ట్ మామ. అదొక సెంటిమెంట్ పోలేదు. ఎలా సరే. సరేరా వెళ్తాను. ఓకే రేయ్, సాఫ్ట్వేర్ ఆఫీస్ రా, స్టైల్ మార్చరా. స్టైల్ మా సరేరా. రేయ్ సీట్ కింద సెగ్గడ్డలు వచ్చినట్టు అవి నడకేంట్రా. సరేరా ఎలాగోలా వెళ్తాను. ఇదేంటి ఈ వర్క్ ఏంట్రా బాబు, బుర్ర బద్దలైపోతుంది. అబ్బా సారీ బ్రో, సారీ 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 భయ్యా. ఏంటి న్యూ జాయినింగ్? అవును భయ్యా. అయిపోయావా? బకరానా? బకరా ఏంటి? బయట చూసి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నాం, ఇది పెద్ద డ్రామా కంపెనీ. అందరూ ఇక్కడ ఆస్కర్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటారు. భయ్యా బయట పెద్ద టాక్ ఇది. బయట వాళ్ళకి మా బాధ్యతలు బాధ ఏం తెలుస్తాయి బ్రో. మరి ఇక్కడ పని అది ఇక్కడ పెద్ద బూతు. అయితే ఇక్కడ రావడం వేస్టా? మనలో మన మాట. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ నువ్వు టైం వేస్ట్ చేస్తావు. ఎక్కడికైనా సెటిల్ అయ్యావు అనుకో, నువ్వు షెడ్కి వెళ్ళినట్టే. నాకు కూడా ఇలా ఎవరైనా చెప్పుంటే బాగుండేది. ఇట్స్ టూ లేట్. అయ్యోయ్యో ఓవా, ఈడేంట్రా రాకరాకి ఇంటర్వ్యూకి వస్తే ఇలా భయపడుతున్నాడు. కట్టికలేని తర్వాత కందకెందుకని. అమ్మో, ఏ శనిగ్రహాలు ఈ రగిలే జ్వాలను ఆపలేవు, 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 ఆపలేవు. హాయ్ సార్. ఇది కార్పొరేట్ ఆఫీస్. కాల్ మీ జేడీవి. ఓకే సార్. చెడివి సార్. ఇంటర్వ్యూ అన్నారు, చూస్తే ఇలా. మన కంపెనీలో పద్ధతుల గురించి పట్టించుకో, పని గురించి మాత్రమే పట్టించుకో. నా సర్టిఫికేట్స్ తీసుకుని వస్తాను సార్. వాడితో నాకు పని లేదు. నేను అడిగే క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ తెలిస్తే చాలు. ఇదేం ట్విస్ట్? సర్లే ఏదో లైక్ చేద్దాం. ప్రేమ్, ఈ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి? అంటే అది హార్డ్ వర్క్ చేసి మీరు ఇచ్చిన ఆపర్చునిటీని బాగా యూజ్ చేసుకుని పైకి వస్తాను సార్.
ఇక్కడ చేయాల్సిన హార్డ్ వర్క్ కదమ్మా, స్మార్ట్ వర్క్. ఫస్ట్ క్వశ్చన్ డిసప్పాయింటెడ్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, శాలరీ గురించి నీ ఒపీనియన్ ఏంటి? తెలివి ప్రదర్శించకుండా మనసుతో ఆలోచించి చెప్పు. అవసరం తీర్చే జీతం, ఆనందాలు మాత్రం ఇవ్వలేదు సార్. వావ్, సూపర్. ఇలాంటి ఆన్సర్ నేను ఎప్పుడే వినలేదు. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మామూలే సార్, మాది మిడిల్ క్లాసే. ఓ, మరి దానిపై నీ ఒపీనియన్ ఏంటి? మిడిల్ క్లాస్ వాడికి లక్ష్యం కన్నా వాడుకునే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అందుకే మా జీవితాల్లో సర్ప్రైజుల కన్నా సాక్రిఫైస్లు ఎక్కువ ఉంటుంది. ఇంప్రెసివ్. సరే, ఈ జాబ్ వస్తే కష్టపడి పనిచేస్తానని కాకుండా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం లేదు సార్, జాబ్ వచ్చి సుఖంగా ఉంటే చాలు. నువ్వు ఇష్టంగా కోరుకునే ప్రతి సుఖం వెనుక బోల్డ్ ఎంత కష్టం ఉంటుంది. దీనికి నువ్వు రెడీ అంటే చెప్పు, నిన్ను కన్సిడర్ చేస్తాను. షూర్ సార్, ఐఎమ్ రెడీ. ఓకే, మా హెచ్ఆర్ నీకు టచ్లోకి వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమోరా, ఏవేవో అడిగారు, ఏదో చెప్పాను. అంటే అటు చూడు. ఇది జరిగింది. అరే పిచ్చి నా కొడక, ఇంత చెప్పావా? అలా చెప్తే వాడైనా జాబ్ ఇస్తాడా? ఇది కూడా మింగితే ఇంకోటి చూసుకోవడం బెటర్. అలా అంటావేంట్రా? చూద్దాం, ఏమవుద్దో. హలో, ఎవరు? ఓ, థ్యాంక్ యూ మేడం. షూర్ మేడం, తప్పకుండా. ఏమైందిరా? మావా, జాబ్ వచ్చేసిందిరా. ఇంక మన దరిద్రం పోయినట్టేరా. మన దరిద్రం మామూలుది కాదురా. అందరికి పండగలా వస్తే మన దరిద్రం రోజు సాయంత్రంలో వస్తుంది. సడగత్తరా. ఇప్పుడే హ్యాపీగా ఉంటే దరిద్రం గుర్చేసి మింగుతున్నాం. మొత్తానికి ఆఫీస్లో జాయిన్ అయిపోతున్నాం. కంగ్రాచులేషన్స్ రా మాయా, ఇంకా రెచ్చిపో. చూస్తావు కదా, దొల్ల కూడా దూపమేసేస్తాను. కానీ ఫస్ట్ డే కదరా, చాలా టెన్షన్గా ఉందిరా. ఎందుకురా టెన్షన్? ఫ్రీగా మెల్లగా లాగిచ్చాయి. అయినా మామ ఆఫీస్లో అమ్మాయిలు, మీటింగ్లు, డేటింగ్ అదో రకం ఉంటుందిలే. అంతేనంటవారా? అంతే. స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తుందా, నాతో డేటింగ్ ఒక అమ్మాయి వస్తుందా? ఇవన్నీ సినిమాలోనే జరుగుతారా? సర్లే, ఏదో ఒక లైన్ చేస్తాలే. సరిపోదా? ఏమన్నా కావాలా? ఆఫీస్ బాయా? ఏమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పు, మాటి మాటికి పిలోకు. ఏదో చెప్పకపోతే చంపేసలా ఉన్నాడు. ఒక టీ ప్లీజ్. పాలు లేవు. పోనీ మంచినీళ్ళు? ప్యాన్ అయిపోయింది, వచ్చే వరకు వెయిట్ చేయి. నైస్, మంచి మంచి కట్టుబాట్లు. ఈ అరుపులకి నాకలి దెబ్బకలు ఎప్పుడు చచ్చిపోయి వెళ్ళిపోయా. ఇదేం ఆఫీస్ రా బాబు? ఇది ఆఫీసా వల్ల కాడ? పోలే, ఏసీ ఉంది అచ్చాను. ఏంటమ్మా, నువ్వేనా ప్రేమ్? అవును సార్. వెల్కమ్ టు ది ఆఫీస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పల్లెల్లో నీళ్ళలాగా కలిసిపోవాలి. ఏం తెలిసినా తెలియనట్టు, ఏం చూసినా చూడనట్టు ఉండాలి, సరేనా? ఓకే సార్. ఇదేంటి ఎంత భయపడుతున్నాడు? సరే, హైదరాబాద్లో ఎక్కడా? ఎక్కడ పడితే అక్కడ సార్. సురుకు. సరే, ఇదే ఫ్లోలో ఆఫీస్లో అందరినీ పరిచయం చేసుకుందాం. ఓకే సార్, దీనికోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సార్, ఫైల్.
రాజేష్, ఇతనే ప్రేమ్, కొత్త బక్రా. బక్కరా? సారీ, కొత్త ఎంప్లాయ్. ఓ, తీసుకెళ్ళి ఆడుకోండి. ఆడుకో. అదే వెల్కమ్ చేయండి. ఓకే రా బ్రో, పరిచయం చేస్తా. పద బ్రో. బాయ్ సార్. రా బ్రో, వెల్కమ్ టు నరకం. ఆ? అది ఆఫీస్ అంటున్నా. ఓ, సరిపోయింది. ఈ దగ్గర ఎలా ఇరుక్కున్నాయంటరా బాబు. ఇప్పుడు ఎలా రా? వాడిని చూసావా? వాడి పేరే నారాయణ, నిదరమొత్తు నారాయణ. హో, హలో అండి. ఏంటి హలో అన్నానండి. ఆ, ఇప్పుడే తెల్లరినట్టుంది. నమస్తే బ్రో, నా పేరు ప్రేమ్. అయితే ఏంటి? అయితే ఏంటి కాదు బ్రో, నా పేరు ప్రేమ్ అని చెప్తున్నాను. నిద్రలో పడుకోనిరు సార్. కాసేపు ఉంటే కరికేలా ఉన్నాడు భయ్యా. చెప్పానా, వాడంతే పడుకోడాకే వచ్చేది ఆఫీస్కి. అవునా? అదేంటి? ఏసీ కోసం. హో, క్లెవర్ బాయ్. మనోడి పేరే గణేష్, గేమింగ్ గణేష్. గేమ్స్ ఆడాకే ఆఫీస్కి వస్తుంటాడు. హో, గేమ్స్ ఆడడానికి ఆఫీస్ రావడం ఏంటి భయ్యా? ఇంట్లో అయితే వైఫై బిల్లులు కట్టాలి, ఇక్కడ అయితే పుకట్లో వస్తుంది. జై నా కొడుకుని, జై వెనక మళ్ళా బ్యాక్ సైడ్ ఈయనమ్మ ఎజి నా కొడుకుని. స్కోప్ స్కోప్ కరో. అమ్మా సరిపోయారు. ఈ ఆఫీస్లో ఒక్కొక్కడు ఒక టైప్. నువ్వు దీనికి ఇలా అనుకుంటున్నావు, ఇంకా ఒక ఇంపార్టెంట్ పర్సన్ మిగిలే ఉన్నాడు. వాళ్ళని పరిచయం చేస్తాదా? దీని అమ్మా పదా. రా, ఇదిగో మన స్పైడీ, ఇదే మన ఆది మానవులు. న్యాచురల్గా ఉన్నాడే. ఓ సారీ బ్రో. కోతి, మనుషులు, కంప్యూటర్ చూసిన చాలే. ఏంటి కోతులు సైడ్ అంటారా? ఇక్కడే అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఇదిగో బ్రో, ఏమే నటన కుమారి, ఓ, పథకానికి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు వరకు ఇంత పథకాన్ని ఎప్పుడు చూసుండవు. అదేంటి భయ్యా ఇంత అందంగా ఉంది? బతుగా ఉండవు ఏంటి? ఒక్క సెకండ్ ఉండు, చూపిస్తా. ఏవండి నటన కుమారి గారు, మీ ఫోన్ కింద పడింది, చూసుకోండి. ఎక్కడ? అక్కడే ఉంది. ఎవడో ఒకడు వస్తాడు లేరా, తీసిస్తాడు. చూసావా బద్ధకం, ఇది మా వ్యాపారం. పాయింట్. అరే మూసుకొని పోండ్రా. పద భయ్యా. సారీ మేడం, నా పేరు ప్రేమ్. ఓకే బాయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఉన్నారు భయ్యా? అక్కడ ఒక అమ్మాయిని చూసావా? అమ్మాయ్యా? ఎక్కడా? అంత ఆరాటం వద్దు, వెళ్ళి పలకరించిరా చాలు. నువ్వు రావా? వెళ్ళు, నేను రాను. రే వెళ్ళిపోతున్నాయంట్రా. మేడం నమస్తే. 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 ఎవరు మీరు? అది నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఓ, న్యూ జాయిన్ అయ్యా? కూర్చోవచ్చా? సీట్లోనా? కాదు, మీ మనసులో. అబ్బో, పక్కకెళ్ళి కూర్చో. ఓకే మేడం. సైలెంట్గా కూర్చుంటాం. ఛాన్స్ ఉంది కదా, కెలికేద్దాం. వర్కౌట్ అయితే ఆఫీస్ పోయి గర్ల్ ఫ్రెండ్. ఏంటి ఏదో అంటున్నారు? అంటే మాది వేరే ప్లేస్, ఇక్కడ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఓ, ఎక్కడికి? అదే మీ మనసులోకి. అబ్బా, వీడప్పుడే పులిహోర స్టార్ట్ చేస్తాడా? అయినా మీకు ఒకటి చెప్పాలండి. ఇంకెందుకు లేటు, వదులు. ఎక్కడ దాగునే చందమామ మన ఆఫీస్లో ఆగిందంటే నేను నమ్మలేదు. మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అబ్బా, డే 1 ఇలా ఇచ్చావంటే కష్టమే నీతోటి. పిల్ల ఫ్యాట్ లా ఉంది, ఇంకొంచెం గెలికేద్దాం. అమ్మ బాబోయ్, వీడు డే 1 ఎంత పులిహోర కలుపుతున్నాడు అంటే వీడితో కష్టమే. కట్టి డోసేజ్ ఇవ్వాలి.
నేను కొంచెం ఎక్కడికి సార్? అంటే చెప్పుకోలేను మేడం. వెయిట్, ఇక్కడ నీకు రూల్స్ చెప్పాలి. రూల్స్ మీరెందుకు చెప్తారు? అది అడ్మిన్ గా చూసుకుంటారు. అడ్మిన్ నేనే, రూల్స్ నేనే చెప్పాలి. తప్పితే దానికి పనిష్మెంట్స్ కూడా నేనే ఇవ్వాలి. అవును, ఎన్నున్నాయి రూల్స్? ఎంత? జస్ట్ 21 pages. బాబోయ్, నా వల్ల కాదు మేడం, నేను పోతా. అందరితో ఎమోషనల్ గా కలిసిపోకూడదు. వాష్రూమ్ ఎక్కడుంది మేడం? Go straight and then take a left and then take a right and then take a left again. అక్కడ కార్నర్ లో కార్నర్ మేడం. ఎక్కడ తేడా కొట్టేసింది. ఎక్కువ తినేసినట్టున్నా. ఏంటి అప్పుడే అలసిపోయావా? అలసిపోవడం ఏంటి మేడం, పులిసిపోతాను. మరి రూల్స్? అమ్మో, మీ రూల్స్ కు మీకు దండం మేడం. మీ రూల్స్ నా ఎమోషన్ డ్యామేజ్ చేస్తున్నాయి మేడం. ప్లీజ్ మేడం, నేను పోతా మేడం. నేను పోతా మేడం. నేను పోతా మేడం. థ్యాంక్ యూ మేడం. మరి లేత పిల్లాడిలా ఉన్నాడు సార్. కొత్తగా మాట్లాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, సో డూ వాట్ ఐ సే. మనకు టైం లేదు. ప్రాజెక్ట్ అర్జెంట్గా స్టార్ట్ చేయండి. ఎస్ సార్. ప్రాజెక్ట్ న్యూ స్టార్ట్స్. ప్రేమ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? పర్లేదు, చిన్నపిల్లాడిలో ఉంటాడు కానీ నాలెడ్జ్ ఉంది. కొంచెం పుష్ చేస్తే హీల్ డు ఇట్. గుడ్. న్యూ ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చి ఒకసారి పీపీటీ రెడీ చేయమని చెప్పండి, దాన్ని బట్టి చూద్దాం. ఓకే, కానీ వాడిని వాడే హేట్ చేసుకుంటున్నాడు. మనమే పుష్ అవ్వాలి. తను అసహించుకునేవాడికి సంతోషము ప్రశాంతత రెండూ ఉండవు. ఈ వర్క్లో పడి మీరు అసలు కాఫీ కూడా తాగలేదు. ఉండండి, తీసుకుని వస్తాను. మీ డెడికేషన్కి టేకే బాబు, తీసుకురండి, తాగేస్తాను. అన్నట్టు జేడీవి మీకు చెప్పడం మర్చిపోయాను, నాకు 1 day లీవ్ కావాలి. షూర్, తీసుకోండి. కానీ లీవ్ దేనికి? నా పెళ్లి చూపులండి. ఇంట్లో బాగా గోల, పెళ్ళి పెళ్ళి అని. ఇంకా నేను ఓకే చెప్పేశాను. బట్ నిజంగా ప్రేమించే భర్త దొరుకుతారంటారా? ఏ బంధమైన వస్తువైనా 2 సార్లే బాగుంటుంది. ఒకటి, అది మనకు దొరికినప్పుడు, ఇంకొకసారి అది కోల్పోయినప్పుడు. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడినా దొరకదు. సో నేను అర్థం చేసుకున్నాడు వస్తాడులే. మన స్టాఫ్ అంతా వచ్చి దగ్గరుండి మరి నీ పెళ్లి జరిపిస్తాం. ఓకే, నేను వర్క్ అసైన్ చేసి వస్తాను. చెప్పండి మేడం, పిలిచారు? ప్రేమ్, ఈ వర్క్ త్వరగా ఫినిష్ అవ్వాలి. కంప్లీట్ చేసి బాస్ని కలు, నీతో ఏదో మాట్లాడాలన్నారు. చెబితే ఏం చేస్తారా? తన్నేస్తాను. చేస్తాను మేడం. అమ్మా రే, ఏంట్రా ఇంత వర్క్ ఇచ్చింది, ఇప్పుడు ఎలా చేయాలరా? ఆఫీస్ చూడడానికి ఎంత అందంగా ఉన్నా, ఎంప్లాయీస్ ఎంత చిల్ అవుతున్నా, వర్క్ మాత్రం ఆన్ టైంలో కంప్లీట్ చేస్తే చాలరా. మన మేనేజర్ మన ఏముండు. ఏంటోరా, అసలు నాకు ఇదేంటో అర్థం కావట్లేదురా. కనీసం ఇదానా చెప్పరా. సరిపోయింది, పాత సిరీస్లో నేనే చేసి, ఇక్కడ నేనే చేసి, ఏంటిదంటున్నా? రే, నువ్వు చెప్పలేదు అనుకో, కొత్తగా వచ్చిన గొంటలు గోకేద్దాం అని చెప్తాను మేనేజర్కి. ఏమనుకుంటున్నావు? వద్దురా బాబు, ప్రతి వీడియోలో ఈ బ్లాక్మెయిలింగ్ ఎక్కువైపోయినాయి. చెప్పు. అసలు ఏంట్రా ఈ బతుకు? ఏసీలో పని చేసినా మంచి కంఫర్ట్ ఫీల్ లేదురా. అయితే తొంగో, లీవ్ తీసుకొని. ఎక్సైకల్ బాగానే వేస్తున్నావు కానీ ఈవినింగ్ మంది ఎత్తావా? మందు సంగతి ఏమో కానీ ఈ సింగిల్ జీవితానికి ఒక అమ్మాయి వస్తే ఎంత బాగుంటుందిరా. సర్లే, ఈ వర్క్ చేద్దాం. నేను రన్ చేసి ఇస్తున్నాను, నువ్వు ఫినిష్ చేసి కంప్లీట్ చేసా. అదే నువ్వు చేస్తావా, అది కూడా నేనే చేయమంటావా? నేను చేస్తాను రా. స్టార్టింగ్ ప్రాబ్లమేరా, దున్నేస్తాం మామూలు కూడా మందే. ఇది నువ్వు ల్యాప్టాప్లో వచ్చి చూసుకో. ఏమవుతుంది రే? ఏం చేస్తున్నావురా? సిస్టమ్స్ అని ఏదో అయిపోతున్నాయి. రే, నాది కూడా రా. రే, ఏం చేసావు? నిజం చెప్పు. అంటే అది మధ్యలో ఇది వచ్చింది, వెళ్ళా అని చెప్తే వస్తాను రా. ఏమైనా వస్తే క్యాన్సిల్ చేయాలి లేదా ఎస్కేప్ చేయాలి, అలా తోసేయడం ఏంట్రా? అదేంటో అర్థం కాలేదురా, అందుకే తోస్తాను.
రే ఇప్పుడు ఎలా రా మేనేజర్ వస్తే? రే నీకు మాట చెప్తా, నువ్వు పారిపో, కనీసం ప్రాణాలన్నీ మిగులుతాయి. లేదనుకో ఈ శవం కూడా దొరకదు. రాక రాక దొరికిన జాబ్ రా, అలా అంటావేంట్రా? ఇది కూడా చేయరా? అరే నువ్వే కదరా చేయమని చెప్పావు. సార్ ఏమైంది? చిన్న ఎర్రర్ వచ్చి సిస్టమ్ అంతా క్లాష్ అయిపోయింది సార్. దానికి ఎందుకు టెన్షన్? నేను ఐటీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారులే. ఓకే, నా వల్లే జరిగింది సార్. వర్క్ స్పేస్లో ఇదంతా కామనేరా. రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేయి. ఓకే, బతికిపోయాను. మీరు దేవుడు సార్. మనంతా ఫ్రెండ్స్ రా, ఒక ఫ్యామిలీలో కలిసి పని చేసుకోవాలి. వెళ్ళి పని చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా నిజంగా మన మేనేజర్ దేవుడురా. తెలుసురా, అందుకే ఈ కంపెనీలో మానేయట్లేదు. హైకి అయిపోయినా సరే ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నా అందుకే. తప్పలేదురా, కానీ ఎలాగైనా వర్క్ చేసి ఆడిని ఇంప్రెస్ చేయాలరా. ముందు ఆ పనిలో ఉండి అయితే. మూడు లేదురా, పద కొంచెం పాడుకుందాం పద. సరే పద. అమ్మా కొంప ముచ్చ కదరా రాజేష్. పిల్లి పిత్రేగాలా చేస్తావేంట్రా? రే ఆ చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చారా? అప్పుడు వారం మొత్తం స్కూల్కి వెళ్ళి ఒక సండే కోసం వెయిట్ చేసి ఎండలో ఫుల్గా ఆడేసుకుని మా అమ్మ చేసిన చికెన్ కూర తినేసి మళ్ళీ సాయంత్రం బయటికి వెళ్ళి అరుగు మీద పెద్దలందరూ ఆడుకుంటూ ఉంటారు, మేము గోలికెళ్ళి ఆడుకుంటూ ఉంటాం. అబ్బా బా ఎంత బాగుండేదిరా ఆ రోజులు. ఆ రోజులే బాగుండేరా. ఆ మెమరీస్ అన్ని భలే గుర్తు చేసావురా. రే ఏడ్చారా పిలిపిత్రేగా. ఇప్పుడు 2 రోజులు వీకెండ్ కోసం వారం మొత్తం వెయిట్ చేస్తాం. అదే లాంగ్ వీకెండ్ అయితే ఇక పండగ మనకి. అన్నట్టు చెప్పడం మర్చిపోయారా, ఇందాక బయటికి వెళ్ళా. మా బెజవాడలో ఎండలు ఎలా ఉండేవో ఇక్కడ కూడా అలాగే అయిపోయినాయిరా. బయటికి వెళ్తే చచ్చిపోయేలా ఉన్నావు. ఈ ఎండలు చూస్తుంటే ఊటీకి వెళ్ళాలని అందరూ, కానీ ఏం చేస్తాం, ఇప్పుడున్న బడ్జెట్లో కోటి కూడా వెళ్దాం. సర్లే నేను మ్యాగజైన్ కలిసి వస్తా. బాయ్. సరే వెళ్ళు. అమ్మా ఏంట్రా ప్రేమ్, తెగ కష్టపడిపోతున్నావంట? అదేం లేదు సార్, ఒకసారి నా వల్ల చిన్న మిస్టేక్ జరిపోయింది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కొంచెం ఆలోచించగలిగాను సార్. అందుకే ఈ ఒక్క వర్క్ అయినా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి చేస్తున్నాను సార్. శక్తికి మించి కష్టపడుతున్నావు అంటే స్థాయికి మించి అప్పైనా అయి ఉండాలి, సంపాదన మించి ఖర్చైనా అయి ఉండాలి. అప్పులు దేవన్ సార్, రెండోదే కరెక్ట్. నిన్నెందుకు పిలిచానంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. అయ్యో, అది ప్రొఫెషనల్గా కాదు, పర్సనల్గా. పర్లేదు చేసేద్దాం సార్. నా చెల్లి అవునో లవ్ చేస్తుంది. లవ్ చేయడం తప్పు కాదు. ఈ మధ్యన డబ్బులు బాగా ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఇంటికి నైట్ లేటుగా వస్తుంది. వాడు దీన్ని వాడుకుంటున్నాడేమో నా డౌట్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అపురూపంగా పెంచుకున్నాం కదా, ఏం అనలేకపోతున్నాను. నువ్వు వాడెవడో కనిపెట్టి నాకు చెప్పాలి. మంచోడైతే పర్లేదు, ఇద్దరిని నేనే కలుపుతాను. కానీ వాడు వాడుకుంటాడని తెలిస్తే మాత్రం తోలు తీసేస్తా. ఇప్పటికిప్పుడంటే ఓకే సార్, నాట్ ప్రాబ్లం, కనిపెడదాం. థ్యాంక్ యూ ప్రేమ్. నేను తను బయటికి వెళ్ళినప్పుడు నీకు కాల్ చేస్తాను, నువ్వు ఫాలోఅప్ చేయాలి. దాన్నే ఉంది సార్, చేసేద్దామటండి, వెళ్ళేస్తాను. మంచిది. ఇదిగోండి మీ బ్లాక్ కాఫీ. థ్యాంక్ యూ. దీనికోసమైనా మొత్తం మీ పెళ్లి పనులన్నీ నేనే చేస్తాను. థ్యాంక్ యూ, గుడ్ వన్. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళా అన్నారు కదా, అదేమైంది? పర్లేదు, అబ్బాయి బాగానే ఉన్నాడు. నాకు త్వరగానే చేసుకోవాలనిపిస్తుంది. నాకు చెల్లుంది, దాన్ని కూడా పెళ్ళవ్వాలి కదా, సో త్వరగా చేసుకుంటే బెటర్. ఆకలి లేనప్పుడు భోజనం, ఆవేశం ఉన్నప్పుడు నిర్ణయం, రెండూ తీసుకోకూడదు. నీలో మంచి రైటర్ ఉన్నాడండి. ఇంతకీ మీకెలాంటి అమ్మాయి కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు? కోల్పోవడం అలవాటైనడికి కోరుకోవడం కొంచెం భయంగానే ఉంటుంది. త్వరలోనే అయిపోద్దేమోలే.
అబ్బా ఇలా స్నానం చేస్తే అద్దరిపోద్దురా. సర్ఫెక్తలు చేసిన తనదో ఉండదు. ఇప్పుడు డ్యాన్స్ చేద్దాం. ఎయిరా చెయ్యిరా ఎక్కడెక్కడో చెయ్యిరా. రే ఏంట్రా అది? ముందా టవల్ కట్టుకొని సావు, చూడలేక చస్తున్నా. ఓ అయినా నువ్వెప్పుడు వచ్చావు? వచ్చే ముందు డోర్ లాక్ చేసి రావాలని తెలీదా? ఏం చూడలేదు కదా? చిదిన అమ్మ ప్రశాంతంగా స్నానం చేద్దామని ఆనందం కూడా లేకుండా పోయింది. చెప్పు ఏంటి ఇలా వచ్చా? రే సినిమాకి వెళ్దాం పదరా, లవ్ స్టోరీ అంట, బాగుందంట. ఎలా సర్లే పదం బయట. రే ఏంట్రా, ఇంటికి వచ్చేసాం కదా, చిల్లుండు. సర్లే కానీ అవును, నువ్వు ఎప్పుడు నా కోసం ఎన్ని చేస్తున్నావు, కానీ ఏ రోజు నాకు ఇది కావాలని నువ్వు అడగలేదు. నేను దూరంగా ఉన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? పక్కన నువ్వు లేవన్న బాధ తప్పితే మిగతా ప్రపంచమంతా నువ్వేరా. అమ్మ బాబోయ్, రైటర్గా నన్ను ట్రై చేయమని చెప్పి నువ్వేంటి ఇండియాలోకి లేస్తున్నావు? సర్లే ఫుడ్ వచ్చిందా? అవును, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? మా బాబు ఒప్పుకున్నప్పుడు. నాదొక ఐడియా. చెప్పు. మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళంటే పిచ్చి. నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నావు అనుకో, ఈజీగా ఒప్పేసుకుంటారు. గవర్నమెంట్ జాబ్ వస్తే మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు అనుకుంటా. పే నేను తిన్ను బేబీ. సరే నువ్వే పెట్టు. ఎలాగా నేనే కదా పెట్టేది. ఇది నా ముద్దా, ఇది నా ముద్దా, ఇది మా కుక్క ముద్దా. చాలరా ఇంకా. చాలా. ఏంటి అలా ఉన్నావు? బాలేదా? చండాలంగా ఉందా ఫుడ్? చెప్పరా. చిన్నప్పుడు అమ్మ కూడా ఇలానే, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద అని తినిపించేది. అది గుర్తొచ్చిందిరా. బాధపడక పిచ్చిదానా, నేనున్నా కదా. అమ్మైనా నాన్నైనా అవసరం లేకుండా నేను చూసుకుంటా. నన్ను నమ్ము. ఈ వరల్డ్లో నేను ఎక్కువ నమ్మేది నా ఫ్యామిలీ తర్వాత నిన్నేరా. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదే. జాబ్ వచ్చింది కానీ ఇంకా సెటిల్ అవ్వలేదు. నాకు తెలుసురా ప్రేమ్, నీ లైఫ్ అంత గొప్పగా లేదు, కానీ నాకు మాత్రమే తెలుసు ఇలానే ఎక్కువ రోజులు ఉండదని. బిలీవ్ మీ, నువ్వు చాలా గొప్పడవుతావు, ఎన్నో సాధిస్తావు. అమ్మ కూడా ఇంతే, నువ్వు సాధిస్తావురా అని అనేది. కానీ మా బాబాయ్ దీనమ్మ బెల్ట్ తీసుకుని పోయి కొట్టేసాడు. యాదవ సచ్చినోడు బతుకుండాలి. సరేలే, మీ అమ్మ పోస్ట్ త్వరలో నేను కొట్టేస్తా. కొట్టేదో తొందరగా కొట్టేరా బాబు. సరే నేను వెళ్తాను రా, టైం అవుతుంది. ఉండొచ్చు కదా. లేదు, అన్నయ్య వచ్చే టైం అవుతుంది. బా ఒక నిమిషం ఉండొచ్చు కదా. నీకు విషయం చెప్పాలి. ఏంటది? కళ్ళు మూసుకో చెప్తాను. రే ఫాస్ట్ గా రారా. పద వెళ్దాం. తీ. అమ్మో మా అన్నయ్య. నా జడివేనా? హాయ్. మా అన్నకు హాయ్ చెప్తావేంట్రా? ఏంటి జేడివి మీ అన్నయ్య? ఇదెక్క ట్విస్ట్ రా బాబు.